గోపాల చుర్రు మంది నీ చూపు నాకేలా ఎర్రని కుర్రదాని గోపాల చుర్రు మంది నీ చూపు నాకేలా కోడి కోసం వచ్చావ గోపాల దాన్ని బుట్ట కింద దాచాను గోపాల పుట్టతేనే కావాల గోపాల దాన్ని ముంతలోన ఉంచాను గోపాల 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 రేపల్లె గోపాల 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 రేపల్లె గోపాల కొండంత సింగారం అందిస్తాను రేపల్లి గోపాల కోడి కోసం వచ్చావ గోపాల దాన్ని బుట్ట కింద దాచాను గోపాల పుట్టతేనే కావాల గోపాల దాన్ని ముంతలోన ఉంచాను గోపాల అందరికీ దండాలు నమస్తే. ఎట్లా ఉన్నారు? మంచిగున్నారా? మీ అందరికి స్వాగతం పలుకుతున్నా. దేనికి? కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దొమ్ము దులుపు దంచి కొట్టు. ఇవాళ నిజంగా దంచి కొట్టడానికి వచ్చామండి. అది చూసారు కదా మన గెటప్ ఎట్లుంది. ఫస్ట్ సాంగ్ మా శేఖర్ మావతో చేసినా మా చక్కని మావతోటి. అది సరే కానీ మీరు కొంచెం తికమగలు పడ్డట్టున్నారు కదా. ఏంది తట్ట బుట్ట కుండ గుడిసె కొండ కోన సెట్టు సేవ ఏంది గత్తర గత్తర చేసేసాను స్టేజ్ అంతా అనుకుంటున్నారా? చెప్తా. కొంచెం ఇంగ్లీష్లో అంటారు కదా కూల్ డౌన్ కొంచెం సప్పట్లు కొట్టుండి. మరి షురు చేస్తున్నా మా ఫోక్ రౌండ్. ముందుగా మన ఊర్లో పెద్ద మనుషులకు దండం పెట్టవా? గట్లా ఆశీర్వాదం తీసుకుందాం. మా దొర మా తరుణ్ సార్కి దండాలు. ఈ బంగారు తల్లి గురించి ఏం చెప్పమంటారు? విజయవాడలో పుట్టిందంటే మొన్నటిదాకా నాకు ఎరకనే లేదు. ఇన్ని మంచి తెలుగు సంగతులు ఎట్లా చెప్తుందిరా పోరి అనుకుంటే అమ్మో మన కనకదుర్గమ్మ నీడలో పెరిగిందంట. అందుకే అప్పుడప్పుడు భద్రకాలు అవుతుంది అమ్మో. సో అందుకే కొంచెం చల్లగా దండం పెడితే కొంచెం మంచిగా ఉంటుంది. అమ్మ దండం. ఇక ఈ సార్ని చూస్తే ఎంకికి నాయుడు మామ ఖచ్చితంగా గుర్తొస్తాడు. మా నాగరాజు సార్కి సన్నకన్నా మచ్చుంది కానీ ఈ సార్కి మాత్రం మచ్చలేదమ్మా. మచ్చలేని బంగారం మా శేఖర్ మాస్టర్. చూస్తేనే గల్లీలో పోరాడు లెక్క ఉన్నాడు కానీ బాబో గడబడి చేస్తాడు. అబ్బా కన్నె పోరని చూసి ఈల కొడతాడు. ఏమనంటే ఖుషి ఉంది కాబట్టి కొట్టినా అంటాడు. ఈసారి కనుక పోరు కాకుండా పోరుడు వచ్చింటేనా తడి పోసమ్మ గుడి. అయినా కూడా పోరిని కూడా పోరగాళ్ళకి ఆడిపిస్తున్నాడు మా రమేష్ సార్కి. అసలు సిసలైన నాటు సరకు డాన్స్ చూడాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మా ప్రేమ మేడం. ఇక అందరికి దండాలు పెట్టినాం కానీ అసలు సంగతి కనుక్కుందాం. తరుణ్ సారు, ఎప్పుడైనా మీ ఊర్లో ఈ పల్లెల్లో కూర్చుని అలా సద్దన్నం తినుకుంటూ ఆ మట్టి వాసన తొలకరి చినుకులు పడ్డప్పుడు ఆ మట్టి వాసన చూసుకుంటూ పల్లెల్లో గడిపిన క్షణాలు ఏమైనా గుర్తున్నాయా సార్? మా మదర్ ఊరు సార్ అదోని. అక్కడ ఫేమస్ ఏంటంటే ఆ జట్కా బండిను జొన్న రొట్టి ఆ పచ్చళ్ళు. రాయలసీమ కదా సార్? అవును. ముద్ద రాగి ముద్ద చాలా చాలా బాగుంటుంది. అవన్నీ గుర్తొస్తాయి సార్? చాలా చాలా గుర్తొస్తుంది. రేఖ మేడం. పొలాలు ఉండే చోటు అంటే మా పొలాలు ఉండే చోటు నాగాయలంక నంగాయగడ్డ, విజయవాడ పక్కన నాగాయలంక నంగాయగడ్డ. ఈ రెండు చోట్లకి వెళ్తే అద్దరుతుంది. అదే నేను చెప్పానుగా కొరివి కారం బాగా పెడతారు. బాగా నెయ్యి వేసి కొరివి కారం పెట్టి తినిపిస్తారు. సరే ఇవాళ మేడం కి కొరివి కారం మనం సినిమా సాంగ్లలో చూపించాలి. ఏమంటారు మాస్టర్? చూపించాలి. మరి ముందుగా మన ఫోక్ గ్రౌండ్ లో పర్ఫార్మ్ చేయడానికి ఎవరు వస్తున్నారు తెలుసా? ఎవరు వస్తారు సార్? మీ ఇష్టం. ఎవరంటే వాళ్ళు పిలుస్తారు. మీ నాయుడు మా నాగరాజు మాస్టర్. మా నాగరాజ్ మాస్టర్స్ కంటెస్టెంట్ వస్తున్నారండి. గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి.
వయస్సు పోరు తీరాలిలే వలపు జోరు తెలాలిలే మీద పంటిగాటు పడుతుంది ప్రతిసారి సిగ్గు చీర తొలగిపోయి నలుగుతుంది తొలిసారి పటేల మేలుకున్న కళ్ళ ఎరుపు తెల్లవారి మావ గొప్ప ఊరికంత చాటుతుంది మరీ మరీ ఒకసారి కసి పుడితే మరోసారి మతి చెడితే వయసు పోరు తీరాలిరా వలపు జోరు తెలాలిలే అదిరింది పిల్ల అదిరిందిలే కుదిరింది పెళ్ళి కుదిరిందిలే ఉడకబొట్టి ఇంటి ఆళ్ళు గుప్పబొట్టి ఉండబట్టి వయసు పోరు తీరాలిరా వలపు జోరు తెలాలిలే అదిరింది మావ అదిరిందిరో కుదిరింది ప్రేమ కుదిరిందిరో ఉడుకు పుట్టి ఇన్ని నాడు ఉక్కబట్టి ఉండబట్టి వయసు పోరు తీరాలిలే తలకు సోరు తెలాలిరో తాన నాన తాన నానా తాన నాన తాన నానా నిజంగా పాట పాడాలనిపిస్తుంది చూస్తుంది. అదిరింది పిల్లగా అదిరింది రో అదిరింది డాన్స్ అదిరింది రో. సార్ తరుణ్ సార్ నాకు నేను సీను మాస్టర్తో అసిస్టెంట్గా ఉండేటప్పటికి ఆ ఎక్స్పీరియన్స్ ఆ కాలంలో ఎటువంటి మూమెంట్స్ అదంతా నాకు గుర్తుకు వచ్చింది. ఆదర్శ్ను ఆ ఇంకొక అమ్మాయి మాస్టర్ గారు అసిస్టెంట్ ఎనర్జీ లెవెల్ శైలు. హ్యాట్స్ ఆఫ్ శైలు థ్యాంక్ యూ సార్ శైలి కైగొడున్నారా సగం సిగ్గుపడుకుంటే డాన్స్ ఎక్కడ కూడా డ్రాప్ అవ్వలేదు. మీ జోష్ మీ ఎనర్జీ లెవెల్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్ చాలా వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్ రేఖమ్మా అదిరింది, అదిరింది వాళ్ళ పాటలానే అదిరింది. థ్యాంక్ యూ మేడం. ఇందులో నాకు ఎక్కువగా నచ్చింది ఏంటంటే ఒక్క ఇతర భాష మూమెంట్స్ లేవు, అన్ని పక్కా టిపికల్ ఆంధ్ర మూమెంట్స్. ఆంధ్ర ఈ మూమెంట్లు మర్చిపోతున్నాం. సో థ్యాంక్స్ టు నాగరాజ్ మాస్టర్, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేశారు. ఈ మూమెంట్స్ ఇంకా ఉన్నాయి, అవే యాక్చువల్ మూమెంట్స్. వెరీ నైస్. అసలు విషయం ఉంది సార్, ఇవాళ ఒకరు ఇంటికి పోతారు. అసలు విషయం లాస్ట్లో. అసలు విషయం లాస్ట్ లో ఎవరికి ఎన్ని మార్కులు ఇస్తామో లాస్ట్ లో చెప్తాం. అప్పటిదాకా గుండెల్లో పట్టుకోవాల్సిందే. అంతేనా సార్? అంతే. అంతేనా మ్యామ్? సరే ఆదర్శ్, చాలా చాలా బాగా చేసావు. ఎంత అందంగా ఉన్నావు అంత అందంగా చేసావు. పిల్ల కూడా అదరగొట్టేసింది. ఇప్పుడు ఫోక్ గ్రౌండ్ లో మన ముందు దుమ్ము దులపనికే రమేష్ సార్ కంటెస్టెంట్ రాబోతుంది. తనుశ్రీ చందమామ
వరెవ్వ చందమామ అందమంత ఆరబోసింది వరి పొగోరు వంకాయ ఈడుకింకా సోరు పెరిగింది జామ పండు చిలకే కొరికి రుచినే తెలిపింది ఈ అతిథికి ఇమ్మంది జన్ను పాలు చక్కెర వేసి తినమని తూవాయి తన భాగము ఇమ్మంది చూడు చూడు గొప్ప తల్లి కోరు ముద్దలాగా నూరు ముద్దలు చేనులోకి తొంగి చూడు చాటుమాటు సాగే తీపి ముద్దులు ఇదంతా చూసి మతిపోతుంది నిజంగా ఊరే భలేగా ఉంది ఇలాంటి చోటి ఎప్పుడుంటే ఇక హాయి వరెవ్వ చందమామ అందమంతా ఆరబోసింది వరి పొగోరు వంకాయ ఈడుకింకా జోరు పెరిగింది మా పల్లెలో బంతి పూల తోట కాడ ఒక పిట్ట ఉంటది. నువ్వు పిట్టలా ఉంటావు, నన్ను పిట్టల పాటలేనా? ఈ సినిమా అక్కడ పెద్ద మనుషులకు నచ్చిందో లేదా కనుక్కోవాలి. రేఖా మేడం అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదట, అడగగానే ఇచ్చేశారు మాస్టర్ గారు. ప్రాపర్టీస్ని చాలా పర్ఫెక్ట్గా యూస్ చేశారు, చాలా అందంగా యూస్ చేశారు. అంటే ఆ కర్రలు లేవడం కానీ, ఆ అమ్మాయి పొద్దున్న లేచి ముగ్గేయడం కానీ, లేకపోతే అక్కడ ఆయన వస్తున్నప్పుడు ఏదో కింద ఏదో సదరం కానీ చాలా బాగుంది. ఐ మీన్ ఎంతవరకు యూస్ చేయాలో అంతవరకు బాగా యూస్ చేశారు. మూమెంట్ సైడ్స్లో కొంచెం కంపోజిషన్లో ఇంకొంచెం చేసి ఉండొచ్చేమో అని అనిపించేది. అది తప్పితే ఏమీ లేవు, చాలా బాగా చేస్తావు. నీ పార్ట్ నువ్వు బాగా చేస్తావు. తరుణ్ సార్ ఇంకో కొంచెం డ్యాన్స్లో ఇంకో కొంచెం మజా వచ్చి ఉంటే బాగుండేది. ఎనర్జీ వైజ్ చాలా బాగుంది. నెక్స్ట్ టైం తప్పకుండా మాస్టర్ గారు కారం వేస్తారు, స్వెట్టింగ్ రావాలి కారం తిన్న తర్వాత. ఆల్ ది బెస్ట్. ఏంటి సార్ ఇంట్లో గుండెల్లో గుప్పులు పడే మాటలు చెప్తున్నావు, మళ్ళీ నెక్స్ట్ టైం అంటున్నావు. ఇవాళ నువ్వు కచరా వస్తుంది ఇంటికి తీసుకెళ్ళ నీకే. ఇట్లా చెప్తే మా గుండెలు ఉంటాయా సార్? See, always there is next time. ఎస్ థ్యాంక్ యూ. ఇప్పుడు మన ముందు ఫోక్ రౌండ్ లో ఆడడానికి వస్తున్నాడు గజ్జల సవారి గట్టి గణేష్ స్వామి కంటెస్టెంట్ మెదక్ జిల్లా పిల్లగాడు పృథ్వీ. చుట్టుకొచ్చింది రో చిన్న పాప, అయ్య బాబోయ్ ఆగలేక కంది కొట్టిందిరో కంటి పాప. కౌకిలే ఇచ్చుకో కంది చేము కాడా, ఏ చేతులే వేసుకో చెరుకు తోట కాడ. సోదా చేసి ఆరా తీసి చేసి పోనా దిష్టి ముద్దుగా దాచుకున్న సిగ్గులన్నీ మాయం. ఆచుతుంది చిన్నదాని ప్రాయం, అడుగుతోంది అయ్యగారి సాయం. ఎర్రకోక పచ్చరైక, ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప. అయ్య బాబోయ్ ఆగలేక కంది కొట్టిందిరో కంటి
కళ్ళు చూడగానే నారాయణ గుండెలోన చెప్పలేని బాధాయనా చెమ్మ చెక్కాటలో గెలిపించవా మోహం చూసి దాహం వేసి కిర్రుమందే కుర్రయ్యు తాపం చుర్రుమందే ఒంటిలోని తాపం ఎర్రకోక పచ్చరైక ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప సారు ఏ ఊరు మంది సారు మీది 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 ఓ మెదక్ మెదక్ కలిసిందా ఓరి దేవుడా సో మాస్టర్ది కూడా మెదకేనంట మెదక్లో ఉన్న వాళ్ళందరూ సో అప్పట్లో 80s లో ఆర్ 90s లో ఈ షార్ట్స్ తీసారా సార్ మీరు చాలా చాలా సాంగ్ ఫినిషింగ్ లో అలా ఉంటుంది. అది షేక్ అయిందంటేనే తెలిసిపోతుంది. లేదు అప్పుడు ఆ కాలంలో ఆ షేక్ అప్పటికే ఆ కాలంలో థియేటర్లో వచ్చే ఫాదర్ మదర్స్ అంతా వస్తారు కదా పిల్లలతో ఆ షేకింగ్ లో మూసేస్తారు కళ్ళంతా. మమ్మీ ఏంటి ఇది ఫ్లవర్ షేక్ ఇదంతా ఏం లేదు వచ్చు. బట్ ఈ సాంగ్ పక్కా నాటు సరకు థ్యాంక్ యూ సార్. పక్కా నాటు సరకు పృథ్వీ దాని తర్వాత మాస్టర్ గారు అసిస్టెంట్ పేరు ఫ్లోరింగ్ మూమెంట్స్ అంతా చాలా బాగుంది. బాగా ఫోక్ లో బాగా చేశారు. ఆల్ క్రెడిట్ గోస్ టు అంటే మనం మాస్టర్ కే క్రెడిట్ పోతుంది. వెరీ గుడ్ కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేసావు. అదే ఎనర్జీ లెవెల్ ఫెంటాస్టిక్. పోయిన ఎపిసోడ్కి దీనికి ఫెంటాస్టిక్, చాలా బాగుంది. కోర్స్ అమ్మాయి ఆ సపోర్ట్ ఉంటే ఇంకా అదురుతుంది. అంత బాగా చేసింది అమ్మాయి కూడా. ఈక్వల్ సపోర్ట్ చేసింది నీకోసం. ఫెంటాస్టిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ బాగున్నాయి. చాలా 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 బాగా చేసావు. బాయ్. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దొమ్ము దులుపు దంచికట్టులో విరామం. అంటే ఇప్పుడు నేను అమ్మాయిని ఎలిమినేట్ చేయాలా? వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. ఇందాక చందమా వాడింది, ఇప్పుడు చక్కని చుక్కొచ్చి ఆడుద్దండి అనిత. వచ్చాను రావే రావే ఆకులోన సున్న మీసి బోగ చెక్కలిస్తాను రావే రావే పండు ఎంత తీయను పాలు ఎంత చిక్కను
జోబులంగా చూసుకుంటే సమస్యలు పోదాము రావే. నిన్ను చూడకుంటే నాకు పిచ్చిగుంటది, నిన్ను చూస్తే వయసు నన్ను మెచ్చుకుంటది. అయ్యో కసి కసి ఈడు కమ్ము వస్తే మాదిరి చలిలో గిలిలో అనిత ఖమ్మం కదా మీది? నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఇదే పాట ఆ అబ్బాయి లేకుండా చేస్తావా? నా కోసం ఒక్కసారి ఆ పల్లవి మాత్రం చేయిస్తారా అమ్మాయి చేత? ఎంతమంటూ వచ్చాను రావే రావే. ఆకులోన సున్న మీసి బోగ చెక్కలిస్తాను రావే రావే. పండు ఎంత తీయను. ప్రేమలత గారు, ఆవిడతో చేసిన అబ్బాయి ఎవరు? అబ్బాయి హెల్త్ బాగాలేకుండా ఇటువంటి పొజిషన్లో చేయాల్సి వచ్చింది. దానివల్ల ఏం జరిగిందో తెలుస్తుందా మీకు? అట్లీస్ట్ మీరు ఒక మగ వేషం వేసుకుని ఊరికి ఒక తలపాక కట్టి ఆడేసినా అది డ్యూయేటే. ప్రాబ్లం ఏంటంటే నీకు దమ్ముంది, పాటల్లో దమ్ముంది, అన్నీ ఉన్నాయి. ఆ అబ్బాయి తప్పు చేయడం వల్ల మొత్తం ఫుల్ సాంగ్ నువ్వు తప్పుగా ఆడావు. ఎందుకంటే నీ పక్కన చేసేవాడు కరెక్ట్ కాదు. ఆయన స్టైల్ వేరే ఏదో, ఆయన ఏదో ఆడుతున్నాడు, నువ్వేదో ఆడుతున్నావు, అలా అయిపోయింది. అస్సలు బాగలేదు. నీ కెపాసిటీ నాకు తెలుసు. దీనికి ముందర చేసిన అమ్మాయి ఇలా చేయడానికి ఛాన్స్ లేదు. మొత్తం అసలు ఫుల్ సాంగ్ ఆ అబ్బాయి వల్ల నాశనం అయిపోయింది. దయచేసి చేయొద్దు. ఎందుకంటే ఎలిమినేషన్ రౌండ్ అని అనౌన్స్ చేసిన తర్వాత ఇలాంటి ఒక సాంగ్ మా ముందర పెట్టి, ఇప్పుడు నా పొజిషన్ కొంచెం చెప్తారా ఎవరన్నా? మాస్టర్స్ మీ అందరూ ఉన్నారు, ఇప్పుడు నా పొజిషన్ కొంచెం చెప్పండి మీరు. ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్. ఫస్ట్ ఎవరితో కంపోజ్ చేశారు? ఫస్ట్ చేసింది వాళ్ళ హస్బెండ్ తోటి. ఓకే, ఆయన లేరు. ఆయన తర్వాత వాళ్ళే సెలెక్ట్ చేసేసారు ఈ అబ్బాయితో ఆడుతుంది అని. కొంచెం ఆ మహానుభావుని ఇట్లా రమ్మంటారా? సతీష్. మీ ఇద్దరు అసలు ఆ కోఆర్డినేషన్ కూడా చూడవా అమ్మాయిని? నువ్వు కదా సపోర్ట్ చేయాలి, మీ మాస్టర్ కదా. అలాంటప్పుడు ఇలా చేస్తే ఎట్లా? అంటే ఇప్పుడు నేను ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేయాలా? సతీషే ఈ ఐటమ్ చేయాలని ఎవరిది ఐడియా? తన హస్బెండ్. తను వాళ్ళు ఎందుకు డిసైడ్ చేయాలి? అది అక్క కానీ, అమ్మ కానీ, హస్బెండ్ కానీ, తమ్ముడు కానీ, ఎవరైనా సరే, అది ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా సరే, వాళ్ళు కన్విన్స్ చేసుకోగలిగితేనే ఇలాంటి స్టేజెస్ ఎక్కాలి. అలా చేసుకోలేని వాళ్ళు అన్ఫిట్. అంటే ఇప్పుడు నేను అమ్మాయిని ఎలిమినేట్ చేయాలా?
బికేమ్ రాంగ్. అంత మంచి కంటెస్టెంట్ అమ్మాయి. ఒక మంచి కంటెస్టెంట్ని ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మీ వల్ల ఒక పొరపాటు జరుగుతోంది అంటే ఐ కాంట్ డైజెస్ట్ దట్. సతీషే ఈ ఐటమ్ చేయాలని ఎవరిది ఐడియా? తన హస్బెండ్. తను వాళ్ళు ఎందుకు డిసైడ్ చేయాలి? సారీ మేడం, నా వల్ల సారీ అనే ఒక మాట ఇంగ్లీష్ నా కొడుకులు వదిలేసి వెళ్ళిపోయారు. చాలా ఈజీగా చెప్పేస్తాం మనం సారీ అని, కానీ ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకుంది కదా. దాని తర్వాత ఇంకేంటి? యాక్చువల్లీ మా హస్బెండ్తో చేసినా కానీ ఇంకా బాగా చేసి ఉండొచ్చు. ఆయన ప్రాక్టీస్ చేశారు, ఆయనతో చేసుకున్నా నేను ఇంత దూరం రాకపోయేదాన్ని. సరే, ఫస్ట్ సాంగ్ నీ హస్బెండ్తో చేశావు, అప్పుడు కూడా ఇదే రిమార్క్ వచ్చింది కదా, అతను కూడా చాలా 4-5 సార్లు మిస్ అయ్యాడు. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఆ అబ్బాయి, ఆ పార్ట్నర్ వచ్చాడు కదా, కోఆర్డినేషన్ కరెక్ట్ గా లేదు. అనిత మాత్రం సోలోగా చేసుంటే, వేరే ఏదైనా సాంగ్ ఏదైనా చేసుంటే బాగుండేదేమో. అతను ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. నో, మీరు ఐడియాలు చేసి మాస్టర్స్కి అంత ప్రెషరైజ్ చేయవద్దండి. వాళ్ళని వదలండి, వాళ్ళకి తెలుసు ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు. వాడితో చేస్తాను ఇది చేస్తాను ఎందుకు? ముందే చెప్పాను, మనకి మన ప్రోగ్రామ్ ఇంపార్టెంట్. ఈ పర్సనల్గా అంతా మ్యాటర్స్ అన్నీ ఇక్కడ ప్రొఫెషనల్లో తీసుకురావద్దండి ప్లీజ్. ఇంకా చాలామంది చాలా ఛానల్స్ ఉన్నాయి, అక్కడ పోయి ట్రై చేయండి. నాట్ ఇన్ ది వెరీ బ్యాడ్. ఎనీవే కంటిన్యూ, షో మస్ట్ ఆన్. థ్యాంక్ యూ. సరే, మళ్ళీ కొంచెం మన వాతావరణం అంతా కాస్త పల్లె వాతావరణంగా మార్చేదాన్ని కొంచెం చప్పట్లు కొట్టండి. మరి ఇప్పుడు పర్ఫామ్ చేయడానికి ఎవరు వస్తున్నారంటే, ఈ ఎర్రని కుర్రదాంతో ఒక గోపాలుడు ఆడాడు. ఎవరు? శేఖర్ సార్ సూపర్ కంటెస్టెంట్ రాబోతున్నాడు, స్వరూప్. పుట్టిందోయ్ చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్ అయితే ఎక్కువ మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అయితే ఎక్కువ మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. కన్నే కొట్టు మోజు తీరా ముద్దే పెట్టు చెమ్మ చక్క ఆడాడిస్తాలే. మాటలింకా కట్టి పెట్టు కాటేసే కందేటట్టు బెట్టగాడి ఊపే చూస్తాలే. దేదే చుమ్మ బెంగాలీ బొమ్మ ఏకంగా అల్లాడిస్తాలే. అయితే ఎక్కువ మరి పందిరి మంచం తీరుస్తానులే తిమ్మిరి కొంచెం. అయితే ఎక్కువ మరి పందిరి మంచం తీరుస్తానులే తిమ్మిరి కొంచెం.
మాస్టర్ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి మాస్టర్. సార్ మీరే ఉంటారు సార్. ఏంటి సార్ అది? ఇట్స్ టూ హాట్. మంచి నీళ్ళు తాగిచ్చాడు. కారం ఎక్కువైంది. ఫుల్ మజా. స్వరూప్, నీ పార్ట్నర్ పేరేంటి? కీర్తి సార్. కీర్తి. పిలిచే అమ్మాయిని. సూపర్. అర్జెంటుగా వచ్చే, అర్జెంటుగా మన పై. సూపర్గా చేశావు కీర్తి. బ్యూటిఫుల్. ఎక్కడ ఒక మిస్టేక్ కూడా లేకుండా ఇద్దరు బాగా ఆడారు. స్వరూప్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. గొంతే లేదు అసలు, గట్టిగా చెప్పు. థ్యాంక్ యూ సార్. బాగుంది. ఆల్ ది బెస్ట్. సార్ కీప్ ఇట్ అప్ సార్. రేఖా మేడం చాలా బాగా చేశారు. గోంగూర పచ్చడి. మళ్ళీ పచ్చడి గుర్తొచ్చింది నాయన. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ. సార్ ఈ పిల్లడికి అని పెట్టండి సార్. నోట్లోంచి మాట రాదు, స్మైల్ రాదు. నెక్స్ట్ షెడ్యూల్లో తయారు చేస్తాను. ఓకే అను. ఓకే. వచ్చేసింది, ఈ దుర్మార్గుడు వచ్చేసాడు. మంచి ఆడుతూ పాడుతూ మన చెట్లంట పుట్లంట గట్లంట లేడి పిల్లల్లాగా ఆడుకుంటుంటే కచ్చరం కట్టుకుని ఇంటికి తీసుకెళ్తా, మీ ఊరికి తీసుకెళ్తా అని వచ్చేసింది. మార్కులన్నీ నా చేతిలో ఉన్నాయి. 5 మహా మాస్టర్ల చేతిలో ట్రైన్ అయినటువంటి 5 కంటెస్టెంట్స్లో ఒక్కరు ఎలిమినేషన్ బండి ఎక్కి ఇంటికి పోతారు. వారెవరో తెలుసుకుందాం. ముందుగా ఆ 5 మహా మాస్టర్ల కంటెస్టెంట్లను స్టేజ్ పైకి పిలుద్దాం. మా నాగరాజ్ సర్స్ కంటెస్టెంట్ ఆదర్శ్, గణేష్ స్వామి సర్స్ కంటెస్టెంట్ పృథ్వీ, చుట్టుకొచ్చింది రో చిన్న పాప, శేఖర్ మాస్టర్స్ కంటెస్టెంట్ స్వరూప్, చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్, ప్రేమ్లత మేడమ్స్ కంటెస్టెంట్ అనిత, ఆకలేసి దప్పికేసి అందమంటూ వచ్చాడు రాయే వాయే, రమేష్ మాస్టర్స్ కంటెస్టెంట్ తనుశ్రీ, సో ఈ 5గురిలో ఈరోజు ఒక్కరు ఖచ్చితంగా ఎలిమినేషన్ ఎక్స్ప్రెస్ ఎక్కుతారండి. వారు ఒంటరిగా కాదు, వారి మాస్టర్తో కలిసి. పొరపాటు మాస్టర్దైనా కంటెస్టెంట్దైనా ఫలితం ఇద్దరు అనుభవించాల్సి ఉంటుంది. ఇద్దరు మన D2 షోని విడిచి మనకి గుడ్ బై చెప్పి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంత ప్రెస్టీజియస్ షోలో ఫైనల్ దాకా వెళ్ళాలనే అంబిషన్కి ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇక ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో తెలుసుకుందాం అండి. ఎవరిపైన అయితే స్పాట్ లైట్ పడుతుందో వారు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సురక్షా చక్రలో ఉంటారండి, అంటే సేఫ్ జోన్లో ఉంటారు. ఎవరిపైన అయితే స్పాట్ లైట్ పడదో వారు ఎలిమినేట్ అవుతారు మాస్టర్తో సహా. సో ముందుగా ఎవరిపైన అయితే లైట్ పడుతుందో వారు టాప్ స్కోరర్ అన్నట్టు లెక్క. సో వారెవరో చూద్దాం, లైట్స్కి పని పెడదాం. Contestant Prudhvi is the top scorer now. So can we have Ganesh Swami sir on the stage? Congratulations, Master. థ్యాంక్ యూ. Master Kandaru. మెదక్లో అందరూ ఇంతేనా సార్?
ఇంత ఖతర్నాక్ తెలీదు, నేనే లాస్ట్ అనుకున్నాను, మళ్ళీ ఒకరు వెళ్ళారు. సో ఇలా వెతికితే ఎన్ని ఆనిముత్యాలు వస్తాయో తెలీదు, మేబీ. కానీ మాస్టర్ మరి మీ స్కోర్ తెలుసుకోవాలని లేదా? చూద్దాం. చెప్పండి. లాస్ట్ ఎపిసోడ్లో మీరు టాప్ స్కోరర్ మాస్టర్, రైట్? 29 కొట్టేశారు. సో ఈ ఎపిసోడ్లో తరుణ్ సార్ 9 మార్క్స్ ఇచ్చారు, రేఖా మేడం 9 మార్క్స్ ఇచ్చారు, మిగతా మాస్టర్స్ అందరూ ఓవరాల్ స్కోర్ 8. సో టోటల్ 26 ప్లస్ ఇంతకుముందు 29 కలిపితే 55 మార్క్స్, 55 మార్కులతో లీడ్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో యూఆర్ సేఫ్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ బెస్ట్ ఎవరో చూద్దాం. లైట్స్కి పని పెడదాం. లైట్స్ ప్లీజ్. Congratulations, Varup. Shekhar sir, please come. Congratulations. So, నిన్న సార్ మీరు 27 మార్క్స్ గెయిన్ చేశారు. అంటే లాస్ట్ ఎపిసోడ్లో మీరు 27 మార్క్స్ గెయిన్ చేశారు. ఈ ఎపిసోడ్లో తరుణ్ సార్ 9, రేఖా మేడం 9, మిగతా మాస్టర్స్ అందరూ ఓవరాల్ స్కోర్ 8. సో టోటల్ 26. సో 27, 26 కలిపితే 53 అయింది. అంటే 55 కంటే 2 మార్కులు తగ్గింది. థ్యాంక్ యూ మాస్టర్, అండ్ వీ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సురక్ష చక్రలో ఎవరున్నారో చూద్దాం. లైట్స్ ప్లీజ్. Others, come. Nagraj sir, please come. Congratulations, master. So, ఇంతకు ముందు మాస్టర్ లాస్ట్ ఎపిసోడ్లో మన కంటెస్టెంట్కి 27 మార్క్స్ వచ్చాయి. బట్ ఈ ఎపిసోడ్లో తరుణ్ సార్ 8, రేఖా మేడం 8, మిగతా మాస్టర్స్ అందరూ 8, 24 మార్క్స్ వచ్చాయి. ఆల్ ది బెస్ట్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఇక ఇద్దరే కంటెస్టెంట్స్ మిగిలారండి. ప్రేమలత మేడమ్స్ కంటెస్టెంట్ అనిత, రమేష్ సార్స్ కంటెస్టెంట్ తనుశ్రీ. వీరిద్దరి సంగతి నాకు తెలియదు కానీ అండి, అక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ మాత్రం వెరీ 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 డెడికేటెడ్ మాస్టర్స్ అండి. డీలో పార్టిసిపేట్ చేయడం కోసం గొప్ప గొప్ప సినిమాల్లో సాంగ్స్ కొరియోగ్రఫీ ఆపర్చునిటీ వచ్చినా కూడా కాదనుకొని ఇక్కడి దాకా వచ్చారండి. ఎందుకంటే డీ షోకి అంత ప్రెస్టేజ్ వచ్చింది, మీ హృదయాల్లో అంత గొప్ప స్థానం ఉంది. సో ఇక్కడ ఫైనల్ దాకా వెళ్ళాలన్న పట్టుదలతో వచ్చిన వారికి కంటెస్టెంట్ ఏ చిన్ని పొరపాటు చేసినా, ఏ చిన్ని యాటిట్యూడో లేకపోతే ఏ కారణం వల్ల వాళ్ళు సరిగ్గా చేయలేకపోయినా నష్టపోయేది కంటెస్టెంట్స్ కంటే ఎక్కువ మేము. అండ్ మా మాస్టర్స్ డెఫినెట్గా దెల్ గెట్ హర్ట్ అండి. ఎన్నో సాంగ్స్ను ఊహించుకుని రెయిన్బోల్డ్ కష్టపడి కంపోజ్ చేశారు. వాళ్ళ శ్రమకి ఒక్కసారి మన హ్యాట్స్ ఆఫ్ చెప్తామండి. చూద్దాం, ప్రేమలత మేడమ్స్ కంటెస్టెంట్ అనిత ఎలిమినేట్ అవుతుందా, లేదా రమేష్ మాస్టర్స్ కంటెస్టెంట్ తనుశ్రీ ఎలిమినేట్ అవుతుందా? ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయినా మాస్టర్కి కూడా మనం గుడ్ బై చెప్పాల్సి వస్తుందండి. సో వారెవరో తెలుసుకుందాం. లైట్స్ ప్లీజ్. Can we have Ramesh sir on the stage?
మాస్టర్ మీ పేరు నిలపాలని చాలా 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 డెడికేషన్ ఉంది అమ్మాయిలో. సో డెఫినెట్గా ట్రై చేస్తుంది. కంపల్సరీ. రైట్ మాస్టర్? కంపల్సరీ. ఆల్ రైట్ మాస్టర్. థ్యాంక్ యూ. పేరులో ప్రేమ ఉందండి. మేడం మీకు ఏదంటే ప్రేమ, ఏదంటే ఇష్టం, ఏదంటే ప్రాణం అని అడిగితే ఒకే ఒక జవాబు చెప్తారు, డాన్స్. అలాంటి మాస్టర్ మా ప్రేమలత మ్యామ్. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ప్రేమలత మ్యామ్. స్టేజ్ పైకి రావాలి. I'm so sorry, ma'am. అనిత నువ్వేం ఫీల్ అవుతున్నావు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా కోపం వస్తుంది అనిత. ఏంటో తెలియట్లేదు, ఏం జరిగిందో తెలియదు, ఎందుకు జరుగుతుందో తెలియదు, కానీ మా మేడం ఎందుకు బెత్తం తీసుకుని స్ట్రిక్ట్గా ఉండలేకపోయారో నాకు అర్థం కావట్లేదు. బట్ మేడం ఒక మంచి కంటెస్టెంట్, మిగతా అందరి ముందు ధైర్యంగా చెప్పగలనమాట. సో అంత సత్తా ఉన్న పిల్ల ఒక చిన్న యాటిట్యూడ్ వల్ల మరి ఏంటో తెలియదు, కానీ దానివల్లే వెనకడుగు వేయాల్సి వస్తుంది. సో ఈ రోజు కూడా అదే పొరపాటు జరిగింది. సో ఇక్కడ మేము మాస్టర్ పొరపాటు అనుకోవాలా లేకపోతే కంటెస్టెంట్ పొరపాటు అనుకోవాలా? డెఫినెట్గా ఇది మాస్టర్ పొరపాటు అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో కూడా నేను ఫీల్డ్కి వచ్చినప్పుడు మా ఫ్యామిలీలో కూడా ఒప్పుకోరు. నేను యాజ్ ఏ సుచిత్ర వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా నేను పనిచేస్తున్నప్పుడు నంబర్ 1 సినిమాలో గ్రూప్ అండ్ అసిస్టెంట్ 2 వర్క్ చేశాను. అప్పుడు మా ఫ్యామిలీలో చూసేశారు నన్ను. చూసిన తర్వాత వాళ్ళని నేను తీసుకొని వచ్చి సుచిత్ర గారికి పరిచయం చేసి సినీ ఫీల్డ్ అంటే బ్యాడ్ లేదు, మనం చేసే వర్క్ చాలా మంచిది, పవిత్రమైనది, చూడండి అని వాళ్ళకి మొత్తం చూపించి నా ఫ్యామిలీని నేను కన్వీనియన్స్ చేసుకున్నాను. ఈ పొజిషన్కి నేను రాగలిగాను. సో కంటెస్టెంట్ దగ్గర టాలెంట్ ఉంటేనే సరిపోదు. అది అక్క కానీ, అమ్మ కానీ, హస్బెండ్ కానీ, తమ్ముడు కానీ, ఎవరైనా సరే, అది ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా సరే, వాళ్ళు కన్విన్స్ చేసుకోగలిగితేనే ఇలాంటి స్టేజెస్ ఎక్కాలి. అలా చేసుకోలేని వాళ్ళు అన్ఫిట్. ఎంత టాలెంట్ ఉన్నా వేస్ట్. 4 గోడల మధ్య ఉండే టాలెంట్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మా టాలెంట్లు మేము చూపించుకోవాలంటే మాకు ఇలాంటి ఆపర్చునిటీస్ లేవు. ఈ మీడియా ఇంత చక్కటి ఆపర్చునిటీస్ ఇచ్చి మీ టాలెంట్ని బయట లాగుతూ ఇంత బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు యూటిలైజ్ చేసుకోవట్లేదు? ఒక వర్క్ జరుగుతున్నప్పుడు తోడొస్తారు. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, హస్బెండ్ కావచ్చు. నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళకి తెలుసు, అన్ని ప్రతి ఒక్కటి తెలుసు, కానీ అది కాదు ఇది కాదు ఇలాంటి రూల్స్ స్ట్రిక్ట్స్ పెట్టకూడదు. అయితే చేస్తుంది లేకపోతే లేదు, ఇలాంటివన్నీ పెట్టద్దు. అలా రూల్స్ పెట్టేటోళ్ళు రావద్దు, మిగతా వాళ్ళు ఎవరిని ట్రబుల్ చేయొద్దు. నాకేం ప్రాబ్లం లేదు, నేను వెళ్తా మళ్ళీ రేపు పోయి షూటింగ్లు చేసుకుంటా. పోయేది ఎవరికి లైఫ్. అది ఆలోచించి ప్రతి ఒక్క కంటెస్టెంట్ ప్లీజ్ మీ మాస్టర్స్ కోఆపరేట్ చేసి ఇది చేయండి. నా కంటెస్టెంట్ కూడా తనైతే ఏ ప్రాబ్లం చేయలేదు, పాపం తన ఫ్యామిలీ ప్రాబ్లం ఏదో. సో అవతల వ్యక్తులు కూడా కొంచెం అర్థం చేసుకొని తన టాలెంట్ బయటికి లాగడానికి చూడండి, కానీ అలా పునాదిలాగా కాలు కింద వేసి తొక్కొద్దండి ప్లీజ్. అనిత, సో చాలా గొప్ప షోలో ఒక మంచి ఆపర్చునిటీ, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ చేతులారా మిస్ చేసుకున్నావు. దిస్ ద లాస్ట్ ఛాన్స్. అసలు ఇంట్రెస్ట్ లేదా? సో వాట్, ఎలిమినేట్ అయితే సో వాట్ అంటావు? అలానే లేదు, ఏం మాట్లాడలేదు, నాకు అర్హత లేదని చెప్పేసి మాట్లాడాడు. ఢీ షో వచ్చిన తర్వాత మొత్తం పిక్చర్ మారిపోయింది. మాస్టర్స్కి స్టార్స్కి ఉన్నటువంటి గ్లామర్ వచ్చిందండి, రైట్? ఆ గ్లామర్ని యాడ్ చేసింది. ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆటోగ్రాఫ్స్ తీసుకుని వెంటబడుతున్నారు. ఇంతకుముందు లేదు అది. ఇంతకుముందు కొంతమంది మాస్టర్స్కి, ప్రభుదేవ సార్కి, లారెన్స్ లాంటి మాస్టర్కి ఎప్పుడైతే కనిపిస్తారో సాంగ్స్లో వాళ్ళకి కొద్దిగా ఉండిందేమో, కానీ మిగతా మాస్టర్స్ అందరికీ ఒక ప్రెస్టేజ్ని, ఒక ప్రైడ్ని, ఒక స్టైల్ని అన్నీ తెచ్చిపెట్టింది ఢీ షో. సో అలాంటి షోలో ఇంత చక్కటి మాస్టర్ని వదులుకుంటున్నందుకు డెఫినెట్గా మేము అందరం ఫీల్ అవుతున్నాం మాస్టర్, అండ్ వీఆర్ వెరీ సారీ. Now we have to say goodbye to Premlata ma'am. మిగతా మాస్టర్స్ వచ్చి
మా మేడంకి డాన్స్ అంటే పిచ్చి 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 పిచ్చి, మామూలు పిచ్చి కాదు. ఒక చిన్న సాక్ష్యం చూపిస్తాను. ఒకటి కాదు, రెండు కాదు, 33 కుట్లు. అది రీసెంట్గా డాక్టర్స్ గ్లూకోజ్ బాటిల్ సెలైన్స్ ఎక్కిస్తూ మీరు కదలకూడదు మంచం మీద నుంచి అని కండిషన్ పెట్టినా, మీరు కదిలితే మీ ప్రాణానికే ప్రమాదం అని కండిషన్ పెట్టినా నా కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయండి. నాకు తలకి మాత్రమే దెబ్బ తగిలింది. నా కాళ్ళు చేతులు కదులుతున్నంత వరకు నేను నా ప్రొఫెషన్లోనే ఉంటానని ఇమ్మీడియట్గా 10 days 10 రోజులు కూడా తిరగకుండా సింగిల్ కార్డ్ సినిమాలు చేసినటువంటి సోల్జర్ అండి, డాన్సింగ్ సోల్జర్ మా ప్రేమలత మ్యామ్. అనిత, ఈ కన్నులకు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ రీజన్ నువ్వే అనిత. డెఫినెట్గా ఆ ఫ్యామిలీ బర్డెన్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని ఓవర్కమ్ చేసి తనలో ఉన్నటువంటి టాలెంట్కి కరెక్ట్ పునాదిని ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాస్టర్కి ఒబే చేసే డిసిప్లిన్ ఉన్నటువంటి డెడికేషన్ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ కోసం ఎదురు చూస్తూ మీకు గుడ్ బై చెప్తున్నామండి. మీరు ఎప్పటి నుంచో తినాలి 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 అంటున్నారు కదా, ఎంత టేస్టీగా ఉందంటే. అమ్మాయి సూపర్. దుమ్ము దులుపు దంచి కొట్టు.